ప్రకటన గ్రంథములో మనం చూసినట్లయితే ఆ రెండు సంఘాలు మిగిలి ఉన్నవి. ఎఫెసీ సంఘము గురించి మనము తెలుసుకున్నాం, ప్రేమ లోపముందని. పెర్గము సంఘము గురించి తెలుసుకున్నాం, బోధ విషయములో లోపముందని. తుయితేరా సంఘము విషయములో తెలుసుకున్నాం, ఆధ్యాత్మిక విషయములో లోపం అంటే లోకం వచ్చిందని. సార్దీసు సంఘ విషయములో నేర్చుకున్నాం, వాళ్ళు ఎదుగుదలలో ఫలించుటలో లోపముందని. లవొదికయ సంఘం విషయములో నేర్చుకున్నాం, స్వనీతి వేషధారణ ఉంది అని. ఆ లోపాలు సరిచేసుకోమని ప్రభువు ఆ సంఘాలకి అవకాశం ఇచ్చాడు. అలాగే ఈ లోపాలు మనలో ఉంటే సరిచేసుకోవడానికి ప్రభువు మనకి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. తర్వాత మనం నేర్చుకున్నాం, జయించే వారికి ఉండే 7 ఆశీర్వాదాలు. 7 సంఘాలను ఉద్దేశించి ప్రభువు 7 రకాలైన ఆశీర్వాదాల గురించి తెలియజేశాడు. ఇవన్నీ కూడా పరసంబంధమైన ఆశీర్వాదాలు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు నిత్యము ఉండేవి. అవి అక్షయమైనవి, అవి నిర్మలమైనవి, వాడబారని స్వాస్యము అని మనం తెలుసుకుంటున్నట్టుగా అవి నాశనము కావు. ఈ లోకములో ఏ భౌతిక ఆశీర్వాదమైనా సరే ఏదో ఒక రోజున అవి పాడైపోతాయి, అవి నశించిపోతాయి, వాటి ఉనికి పూర్తిగా కోల్పోతాయి. అయితే ప్రభువులో పరసంబంధమైన ఆశీర్వాదాలు నిత్యము యుగయుగాలు మనతోనే ఉంటాయి. ఆ 7 జయించే వారికి ఉండే ఆశీర్వాదాలు ఏమిటో మనం తెలుసుకున్నాం. మనము కేవలము విశ్వాసులుగా మాత్రమే ఉండకూడదు, జయించే విశ్వాసులుగా ఉండాలి. ఓవర్కమింగ్ బిలీవర్స్ అని అంటాం. జయించే విశ్వాసులుగా మనం ఉండాలి. సాధారణమైన విద్యార్థులు ఉంటారు, అసాధారణమైన విద్యార్థులు ఉంటారు. అలాగే సాధారణమైన విశ్వాసులు ఉంటారు, ఏదో వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు. కానీ జయించే విశ్వాసులు ఉంటారు, ఈ విధంగా ఈ లోపములను సరిచేసుకునేవాళ్ళు. చివరిగా మనము ఆ 2 సంఘాలు దేవుడు అభినందించే సంఘాలు, స్ఫుర్ణ సంఘము కానీ ఫిలదెల్ఫియా సంఘము కానీ, ఈ 2 సంఘాలని కలిపి 6 అంశాలు నేను మీకు తెలియజేస్తాను. స్ఫుర్ణ సంఘములో 3 అంశాలు, ఫిలదెల్ఫియా సంఘములో 3 అంశాలు ఉన్నాయి. ఇవి ప్రభువు మెచ్చిన సంఘములు. ప్రభువు మెచ్చిన విశ్వాసులు ఆ సంఘములో ఉన్నారు. మనము కూడా ప్రభువు మెచ్చే సంఘముగా విశ్వాసులుగా ఉండాలి అంటే ఆ 6 లక్షణాలు మనలో ఉన్నాయో లేవో మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మనం చూసాం, నెగటివ్ సెన్స్లో చూసాం, అంటే లోపాలే ఇంతవరకు ధ్యానం చేశాం. ఇప్పుడు అనుకూలతలు ధ్యానం చేస్తాం. అనగా దేవుడు ఏమి మన నుంచి ఆశిస్తున్నాడు అన్నది మనము తెలుసుకోబోతున్నాం. ఈ ధ్యానములో మొదటిగా స్ఫుర్ణ సంఘము గురించి దేవుడు తెలియజేసిన 3 మంచి మాటలు. ఆ సంఘము గురించి దేవుడు 3 మంచి మాటలు తెలియజేశాడు. వాటిని మనం చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. స్ఫుర్ణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము: మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, అంటే యేసు ప్రభు, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఈ సంఘము 3 విషయాల్లో 3 పరిస్థితుల గుండా వెళుతుంది. ఈ సంఘము మొదటి పరిస్థితి ఏమిటంటే పోవర్టీ, దరిద్రత ఉంది.
రెండవ పరిస్థితి ఏమిటంటే పెర్సిక్యూషన్, హింస ఉంది. మూడవ పరిస్థితి ఏమిటంటే ప్రిజన్, చెరసాల్లో ఉన్నారు. ఈ సంఘము, సంఘ విశ్వాసులు పేదరికములో ఉన్నారు, పోవర్టీ. హింసల గుండా వెళ్తున్నారు, పెర్సిక్యూషన్. చెరలో ఉన్నారు, ప్రిజన్లో ఉన్నారు. అయినప్పటికీ వీరు చాలా చక్కగా నమ్మకంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ సంఘము పేదరికములో ఉంది, కానీ లెవొదికీయ సంఘము ధనములో ఉంది. పేదరికములో ఉన్న సంఘము స్ఫూర్ణ సంఘము, ఐశ్వర్యములో ఉన్న సంఘము లెవొదికీయ సంఘము. సంఘము అంటే మనమే. సంఘము అంటే ఏదో అనుకోవద్దు, విశ్వాసులమే. ఆ రోజున సంఘములో పేదరికం ఉంది, అయినా సరే వాళ్ళు దేవుని కొరకు చాలా నమ్మకంగా జీవిస్తున్నారు. మనము కూడా ఆలోచన చేయాలి. పేదరికం అనేది దేవుని శిక్ష కాదు, ఐశ్వర్యం అనేది దేవుని దీవెన కూడా కాదు. మళ్ళొకసారి చెప్తున్నాను, పేదరికం అనేది దేవుని శిక్ష కాదు, ఐశ్వర్యం అనేది దేవుని దీవెన కాదు. మరి ఎందుకు కొంతమంది పేదవారుగా ఉంటారు? అది దేవుని చిత్తం. ఎందుకు కొంతమంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు? అది దేవుని చిత్తం. బైబిల్లో లాజరు, ధనవంతుడు అని ఇద్దరు పేర్లు మనకు తెలుసు. ఆ లూకాసు వార్తలో చూస్తాం. లాజరు పేదవాడు, లాజరు రోగిష్టి, లాజరుకి నాన్న వాళ్ళు లేరు, లాజరుకి అసలు ఏ పేరు ప్రఖ్యాతులు లేవు. లాజరు దరిద్రుడు, పేదవాడు. లాజరుకి ఆరోగ్యం లేదు, రోగిష్టి. లాజరుకి పేరు ప్రఖ్యాతులు లేవు, ఎందుకంటే ఎవరో పడేసిన వాటిని తింటున్నాడు, ధనవంతుడు పడేసిన వాటిని తింటున్నాడు. నాలుగవది, లాజరు ఎటువంటి రీతిలో చెప్పుకోదగ్గ స్థితి అతనికి లేదు. అయినా సరే లాజరు మరణించాడు. దేవదూతలు అతన్ని కొనిపోయారు అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి. అలాగని పేదరికములో ఉన్నవాళ్ళే పరలోకానికి వెళ్తారని కాదు. బైబిల్ గ్రంథంలో పేదవారు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. అబ్రహాము ఐశ్వర్యవంతుడు, సొలొమోను ఐశ్వర్యవంతుడు, మోషే 40 సంవత్సరాలు ఐశ్వర్యవంతుడు, 40 సంవత్సరాలు పేదోడు. మోషే 40 సంవత్సరాలు ఫరో కుమార్తెకి కుమారుడిగా పెరిగాడు. కానీ తర్వాత 40 సంవత్సరాలు మిద్యానులో గొర్రెలు కాసుకున్నాడు, సామాన్యుడైపోయాడు. ఐశ్వర్యవంతుడు సామాన్యుడయ్యాడు, సామాన్యుడు ఐశ్వర్యవంతుడయ్యాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, సామాన్యుడు, పెద్దగా ఐశ్వర్యవంతుడేమీ కాదు, కానీ రాజు అయ్యాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు. దేవుడు కొంతమందిని ఐశ్వర్యవంతుల్ని పేదవారుగా చేశాడు, కొంతమంది పేదవారిని ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఎందుకు దేవుడు అలా చేశాడు? అది ఆయన ఇష్టం. ఆమోసు పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకునేవాడు. పేతురు, యాకోబు, యోహానులు చేపలు పట్టేవాళ్ళు. పౌలు గారు ఐశ్వర్యవంతుని కుటుంబంలో పుట్టారు. డేరాలు కుట్టుకునే ఒక వ్యాపారస్తుని కుటుంబంలో పుట్టాడు. కానీ యేసు ప్రభు నిమిత్తము తన డేరాలు తనే కొట్టుకుంటూ, తన పొట్టని తనే పోషించుకుంటూ, తన ఇంటి అద్దె తనే కట్టుకుంటూ అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో పేదవాడిగానే జీవించాడు. యేసు ప్రభు ఐశ్వర్యవంతుడే, కానీ 33.5 సంవత్సరాలు సామాన్యుడిగా పేదవాడిగానే జీవించాడు. ఇప్పుడు బైబిల్లో ఐశ్వర్యవంతులు ఉన్నారా, పేదవాళ్ళు ఉన్నారా? అందరూ ఉన్నారు. అందుకని దేవుడు అందరినీ ఐశ్వర్యవంతులుగా, ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే, దేవుడు కొంతమందిని భూ సంబంధంగా ఐశ్వర్యవంతులుగా ఉంచుతాడు, కొంతమందిని భూ సంబంధంగా ఏదో పేదరికంలో ఉంచుతాడు. ఎవరి విషయంలో దేవుని చిత్తం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంచుతాం. అంతేగాని పేదరికం అంటే దేవునికి దూరం అయిపోయాడు, ఇది శాపమని కాదు. ఐశ్వర్యం అంటే దేవుని చేత దీవించబడినవాడు అని కాదు. అలా చెప్పుకుంటూ పోతే అన్యజనులందరూ దేవుని చేత దీవించబడిన వాళ్ళు కాదు. ముఖేష్ అంబానీ అనేవాడు భారతదేశంలోని ఐశ్వర్యవంతుడు, ఆసియా ఖండంలోనే చాలా ధనవంతుడు, ప్రపంచంలోనే ఒకానొక ధనవంతుడు. అయితే దేవుని చేత దీవించబడ్డా? దీవిస్తే ఏ దేవుడు ఆయన్ని దీవించాడు? ఆయన ఏమి యేసు ప్రభువుని నమ్ముకోలేదు కదా. అందుకని భౌతికంగా దీవించబడడం అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమంది భౌతికంగా పేదరికంలో ఉంటారు.
వీళ్ళు తక్కువ కాదు, వీళ్ళు ఎక్కువ కాదు. దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో ఉంచుతాడు. నాకు కడుపు నిండుటియా తెలుసు, ఆకలి దప్పులు కూడా తెలుసు అంటాడు అపోస్తలుడైన పౌలు. అంటే ఐశ్వర్యము తెలుసు, పేదరికము తెలుసు. దేవుడు మనుష్యులని రకరకాల స్థితిగతుల్లో ఉంచుతాడు. మిమ్మల్ని ఒక స్థితిలో ఉంచుతాడు, నన్ను ఒక స్థితిలో ఉంచుతాడు. అందరినీ ఒకే స్థితిలో ఉంచాడు. అది అర్థం చేసుకోండి. ఒకే సంఘములో కోటీశ్వరులు ఉండొచ్చు, ఒకే సంఘములో కడు బీదవాళ్ళు ఉండొచ్చు, ఒకే సంఘములో పెద్ద పెద్ద గృహాల్లో జీవించే వాళ్ళు ఉండొచ్చు, అదే సంఘములో పూరిపాకలో జీవించే వాళ్ళు ఉంటారు. అది తప్పేమీ కాదు. దేవుడు ఎవరి ఎడల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో అది దేవుడు వారు నెరవేరుస్తాడు. పూరిపాకలో ఉన్నవాళ్ళు తక్కువేమీ కాదు, మహా పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నవాళ్ళు ఎక్కువేమీ కాదు. సంఘములో అందరూ సమానమే. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క స్థితిలో ఉంచుతాడు. సొలొమోను మహా ఐశ్వర్యవంతుడు, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఈరోజు కూడా సొలొమోను. అందుకని మనం చూస్తే ప్రకటన గ్రంథమే కాదు, బైబిల్ యొక్క సారాంశంలో చూస్తే పేదరికము ఐశ్వర్యం అనేది దేవుడే కలుగు చేస్తాడు, దేవుడే అనుమతిస్తాడు. పేదరికములో ఉన్నవాళ్ళు పాపులేమీ కాదు, ఐశ్వర్యములో ఉన్నవాళ్ళు పరిశుద్ధులేమీ కాదు. పేదరికములో ఉన్నవాళ్ళు పాపులుగా ఉన్నారు, ఐశ్వర్యములో ఉన్నవాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? అందుకని పేదరికంలో ఉన్నామంటే మేము ఎక్కడో తప్పు చేసాం, మేమేదో పాపం చేసామని అనుకోవద్దు. ఐశ్వర్యంలో ఉన్నామంటే మేము పరిశుద్ధులం కాబట్టి దేవుడు మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా ఉంచారని అనుకోవద్దు. దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో అది దేవుని ప్రణాళికలో భాగము. మనం ఎవరి గురించి ఆలోచన చేయకూడదు. దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. స్ఫురణ సంఘములో దరిద్రత ఉంది, పేదరికం ఉంది. ఏ పేదరికం అంటే భౌతిక సంబంధమైన పేదరికం. వాళ్ళు ఆత్మీయంగా ధనవంతులు కానీ భౌతికంగా పేదవాళ్ళు. మీరు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారా? స్ఫురణ సంఘం పేద సంఘం, అక్కడ విశ్వాసులు పేదవాళ్ళు. బహుశా ఆ సంఘానికి కార్ల మీద వచ్చేవాళ్ళు ఒక్కడ కూడా ఉండకపోవచ్చు, అక్కడ అందరూ కాలు నరకల మీద రావచ్చు. కానీ ఆ సంఘం గురించి దేవుడు అంటున్నాడు ఒక్క లోపం కూడా ఆ సంఘంలో లేదు. అలాగని కార్ల మీద వచ్చే సంఘం తప్పు, ఏదో కాలు నడక మీద వచ్చే సంఘం అదేమీ లేదు. దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచుతాడో ఆ స్థితిలోనే ఉంచాలి. స్ఫురణ సంఘం పోవర్టీ పేదరికములో ఉంది. కొన్నిసార్లు మనం అలాగ ఉండొచ్చు. కానీ స్ఫురణ సంఘము వాళ్ళు దేవుని దృష్టిలో ధనవంతులు. అక్కడ రాయబడింది, అయినను నీవు ధనవంతుడివే. లెవదికే సంఘం గురించి అంటాడు, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు కానీ నువ్వు దిక్కుమాలలోడి దౌర్భాగ్యుడిని దేవుడు అంటున్నాడు. చూసారా, రివర్స్ అయింది. ఆ సంఘం ఏంటో మేము ధనవంతులు అనుకుంటే దేవుడు అంటున్నాడు నువ్వు దిక్కుమాలను వాడు అంటున్నాడు. ఈ సంఘం ఏంటో దరిద్రతగా ఉందంటే దేవుడు అంటున్నాడు నువ్వు ధనవంతుడు అంటున్నావు. దేవుని దృష్టిలో ధనవంతులమా కాదా అనేది ముఖ్యమైంది. లోకము దృష్టిలో పేదవారు ఉండొచ్చు, లోకము దృష్టిలో ధనవంతులు ఉండొచ్చు, అది దేవునికి సంబంధము లేదు. ఒకవేళ లోకము దృష్టిలో భౌతికంగా ధనవంతులుగా ఉంటే కృతజ్ఞత కలిగి ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. అర్థమవుతుంది కదా? స్ఫురణ సంఘము భౌతికంగా పేద సంఘం కానీ దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులు. మనము ఎలాగున్నాం? మనం దేవుని దృష్టిలో లోకాసు 12వ అధ్యాయంలో ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుని యొక్క పంట బాగా పండిందంట. అతడు క్రొత్త గోదాములు కట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. తన ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీ కొరకు ఇంత సంపాదించారంటే దేవుడు అంటున్నాడు, వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను, నువ్వు సంపాదించింది ఎవరినాడు? దేవునిలో ధనవంతులు కాక ఇహమందు ధనవంతులైన వారు అలాగే ఉందిరన్నాడు. మనం దేవునిలో ధనవంతులమా లోకంలో ధనవంతులమా? లోకంలో ధనవంతులుగా ఉండదని అనలేదు. లోకంలో ధనవంతులుగా ఉండడం తప్పేమీ కాదు. చెప్పాను కదా, దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచుతాడో ఆ 100 కోట్ల ఆస్తిపరులు మంచి భక్తిలో ఉన్నవాళ్ళు నాకు తెలుసు, పేదరికంలో ఉన్నవాళ్ళు పాపములో ఉన్నవారు కూడా మనకు తెలుసు. అయితే దేవుడు ఒక్కొక్కరిని ఒక స్థితిలో ఉంచుతాడు. అయితే ప్రశ్న ఏమిటంటే దేవునిలో ఐశ్వర్యవంతులమా కేవలం లోకములోనే ఐశ్వర్యవంతులమా ఆలోచన చేయాలి. లాజరు లోకములో పేదవాడు, దేవునిలో ఐశ్వర్యవంతుడు. మనం లోకములో ఐశ్వర్యవంతులమి, దేవునిలో కూడా ఐశ్వర్యవంతులుగా ఉంటే చాలా బాగుంటుంది. స్ఫురణ సంఘము లోకములో దరిద్రత ఉంది కానీ దేవునిలో ధనవంతులు. పోవర్టీ, దరిద్రత. రెండవది ఆ సంఘం గురించి దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన అంటున్నాడు
అయినను నీ ధనవంతుడు తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణని నెరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకము. స్ఫురణ సంఘము పెర్సిక్యూషన్ రెండవది శ్రమల గుండా వెళుతుంది. చాలా కష్టాల్లో ఉన్నారు. ఏ శ్రమలు వెళ్తున్నారో తెలియదు, కానీ స్ఫురణ సంఘములో చరిత్ర చెప్తుంది. పోలీకార్ప్ అనే బిషప్ ఉండేవారు. బిషప్ అంటే సంఘ అధిపతి అని అర్థం. బిషప్ అంటే ఏదో కాదు, సంఘ నాయకుడిని, సంఘ అధ్యక్షుడిని బిషప్ అని కూడా అంటాం. స్ఫురణ సంఘంలో పోలీకార్ప్ అనే బిషప్ ఉండేవాడు. క్రీస్తు శకం 155 అనే సంవత్సరంలో. చాలా గొప్ప భక్తుడైన ఆయనకి 86 సంవత్సరాలు. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఒక రోజున ఈ పోలీకార్ప్ ఇంటికి రోమా సైనికులు వెళ్ళి తలుపు కొట్టారు. పోలీకార్ప్ ఎక్కడా అన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు పోలీకార్ప్ అనగానే ఒక యవ్వనస్తుడు వస్తాడు అనుకుంటే 86 సంవత్సరాల వృద్ధుడు వచ్చాడు. నేనే పోలీకార్ప్ అన్నాడు. నువ్వా అనుకున్నారు రోమా సైనికులు. ఇదిగో నిన్ను చక్రవర్తి రమ్మంటున్నాడు, వస్తానుండండి అన్నాడు. నెమ్మదిగా నడుస్తున్నాడు ఈ వృద్ధుడు. వాళ్ళు చైన్స్ సంఖ్యలు వేయడానికి అనుకుంటున్నారు. పోలీకార్ప్ అన్నాడు, సంఖ్యలు వేయొద్దు, నేను ఎక్కడికి పారిపోను. నెమ్మదిగా నడుచుకుంటూ కైసరు దగ్గరికి వచ్చాడు. సీజర్ రోమా చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. చక్రవర్తి అంటున్నాడు, నువ్వు యేసు ప్రభుని సేవిస్తున్నావంట కదా అని. అవును, యేసు నాకు ప్రభువు అన్నాడు. జీసస్ ఈజ్ మై లార్డ్ అన్నాడు. యేసు నాకు ప్రభువు అన్నాడు. రోమీలు అది ఒప్పుకోరు. రోమీలకి ప్రభువు అంటే అర్థం ఏమిటంటే రాజు అని అర్థం. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. రోమీలకి రాజు ఎవరై ఉండాలి? కైసర్ అయి ఉండాలి. నీకు యేసు ప్రభు ఎలాగవుతాడు? రోమా అధిపతిగా నేను నీకు ప్రభువుగా ఉండాలి, కైసరే నీకు రాజుగా ఉండాలంటే కాదు, నాకు మొదటగా యేసే ప్రభువు, యేసే రాజు, తర్వాతే కైసరు ప్రభువు రాజు అన్నాడు. చంపండి అన్నారు. పోలీకార్పును తీసుకుని వెళ్ళారు. ఒక కర్రకి కట్టేస్తున్నారు చంపడానికి. పోలీకార్ప్ అన్నాడు, నన్నేమీ కట్టవద్దు, నేను ఎక్కడికి పారిపోను. పోలీకార్ప్ చుట్టూ గడ్డి పెట్టారు, కర్రలు పెట్టారు, మంటను పెట్టారు. చరిత్రలో ఏం చెప్తుందంటే ఆ మంటలో కాలిపోయాడు, అక్కడే చనిపోయాడని ఉంటుంది. ఇంకొక చరిత్ర ఏం చెప్తుందంటే మంటలు ఆరిపోయినవంట గాలికి. తర్వాత సైనికుడు వచ్చి కత్తితో పొడిచి చంపాడంట. పోలీకార్పుని ఆ చివరిలో అడిగారంట, ఇదిగో నిన్ను మంటలకి ఆహుతి చేస్తాం, ఇప్పుడైనా చివరిలో చెప్పు, యేసు నీకు రాజు కాదు, కైసరే నీకు మొదటి రాజు అవ్వాలంటే. పోలీకార్ప్ అన్నాడంట, ఇది నిజంగా జరిగింది, కథ కాదు. పోలీకార్ప్ ఎవరంటే యోహాను శిష్యుడు. యోహాను ఉన్నాడు కదా, ప్రకటన గ్రంథం రాసిన యోహాను శిష్యుడే పోలీకార్ప్. నా వయసు 86 సంవత్సరాలు. ఈ 86 సంవత్సరాల్లో యేసు ప్రభు నాకు ఎక్కడ అన్యాయం చేయలేదు. ఆయనని రాజుగా నేను ఎలా తిరస్కరించగలను? ఆయనే నాకు మొదటి రాజు అన్నాడు. కాల్చండి అన్నారు, కాల్చేశారు, చంపేశారు. ఆయన ఎవరంటే స్ఫురణ సంఘానికి బిషప్. ఇక్కడ రాయలేదు కానీ క్రైస్తవ చరిత్రలో ఉంది. ఈ సంఘం యొక్క బిషప్ ఆయన. అందుకని స్ఫురణ సంఘం హింసల గుండా వెళుతుంది. ఆ రోజున రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తున్నారు. చెప్పవలసినవి చాలా ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఆ సంఘం హింసల గుండా వెళుతుంది. కానీ ఆ సంఘము దేవుని దృష్టిలో మంచి మెప్పుని పొందుతుంది. స్నేహితులారా, అర్థం చేసుకోండి, సంఘానికి హింసలు వస్తాయి అంటే అర్థం ఏంటంటే క్రైస్తవులుగా మనకు కూడా హింసలు వస్తాయి. మొదటి రాత్రిలో రెండో రోజులో చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చూస్తే, మీరు నా నామం నిమిత్తము మీరు ఉద్దేశించబడతారు, నీతి నిమిత్తం హింసించబడువారు దానిలో పరలోక రాజ్యం వారిదన్నాడు. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు అన్నాడు. ఎంతమంది చేత ద్వేషించబడతారు? అందరి చేత. క్రైస్తవుల్ని సన్మానించరు ఎక్కడ ప్రభుత్వాలు. నేను క్రైస్తవుడు అంటే నాకు సన్మానం కావాలని అనకూడదు. క్రైస్తవుడిగా చీత్కారాలు ఉండొచ్చు, క్రైస్తవుడిగా వ్యతిరేకతలు ఉంటాయి. ఇవి సహజము, క్వైట్ న్యాచురల్. భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా వరకు మనకి
వ్యతిరేకతలు ఉన్నాయి, కానీ అంత ఎక్కువగా లేవు. ఉన్నాయి, అంత ఎక్కువ లేవు. కానీ ఆ రోజుల్లో స్ఫురణ సంఘం ఆ కాలంలో చూస్తే భయంకరమైన, మనిషిని ఉన్నపాటున ఒక కర్ర కట్టి అగ్నికి ఆహుతి చేయడం అనే శ్రమలు మనకేమైనా ఉన్నాయా? ఏదో మీటింగ్ పెట్టుకుంటూ ఉంటే మైక్ పెట్టుకోవద్దా అంటారు. సరే, మైక్ లేకపోతే ఇలాగే మాట్లాడుకుంటాం, ఏం పోయింది? మీటింగ్ ఏం ఆపుకోం కదా. మైక్ లేకపోతే నోటితో మాట్లాడుకుంటాం. యేసు ప్రభు ప్రసంగాలు చేసినప్పుడు మైకులు ఉన్నాయేంటి? లేవు. గాలి వాటంలో ఆయన నిలబడేవారు. ఆయన గట్టిగా మాట్లాడితే గాలిని బట్టి ప్రజలందరూ, యేసు ప్రభు ప్రసంగం చేస్తే వేల కొలది ప్రజలు వినేవాళ్ళు. మైకు లేని కాలంలో వేల కొలది ప్రజలు వినేవాళ్ళు. మైకు లేకపోతే మామూలుగా మాట్లాడతాం. మనమేమి ప్రసంగాలు ఆపము, సువార్త ఆపము. ఏదో వ్యతిరేకతలు ఉంటాయి, మైకి పెట్టొద్దు అంటారు, పెడదాం, మానేద్దాం. మన పని ఏమీ మానొద్దు. మనం కూడా పౌరుషంగానే ఉండాలి. అందుకని శ్రమలు ఆ రోజున స్ఫురణ సంఘానికి శ్రమలు వచ్చినాయి. రోమా ప్రభుత్వం ద్వారా స్ఫురణ సంఘానికి శ్రమలు వచ్చినాయి. ఆ సంఘం యొక్క బిషప్పే చంపబడ్డాడు, పోలీకార్ప్. శ్రమల్లో కూడా సంఘము చక్కగా ఉంది. శ్రమలు రాని సంఘము లేదు, శ్రమలు రాని విశ్వాసులు ఉండవు. మనకు భారతదేశానికి చాలా ఆలస్యంగా శ్రమలు వస్తున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. అమెరికాలో కూడా కష్టాలున్నా మీకు తెలీదు. అమెరికా దేశం క్రైస్తవ దేశం కాదు, అమెరికా దేశం ప్రజాస్వామ్య దేశం. అమెరికా దేశంలో క్రైస్తవులు కూడా కష్టాలు ఉన్నాయి. మళ్ళా పబ్లిక్గా మీటింగ్లు పెడితే అలా ఎక్కడ ఒప్పుకోరు. ఇంగ్లాండ్ దేశంలో కష్టాలు ఉన్నాయి. క్రైస్తవ దేశాలు అని చెప్పబడిన ఐరోపా ఖండాల్లో కూడా మనకున్నంత స్వేచ్ఛ లేదు, పెద్దలకు తెలుసు. అక్కడ కూడా వ్యతిరేకతలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా క్రైస్తవులకి ఏదో వ్యతిరేకత ఉంది. ఇక నైజీరియా, సూడాను, ఇక గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే చాలా వ్యతిరేకత ఉంది. మన దేశం ఎంతో కొంత బెటరు. ఏదో ఇప్పుడిప్పుడు కొన్ని కష్టాలు వస్తున్నాయి, కొన్ని వ్యతిరేకతలు వస్తున్నాయి. కానీ చాలా దేశాలతో పోలిస్తే భారతదేశంలో మనకి ఇంకా స్వేచ్ఛ ఎక్కువగానే ఉంది. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కానీ కష్టాలు లేవని కాదు, వ్యతిరేకతలు లేవని కాదు, దాడులు జరగడం లేదు అని నేనేం అనడం లేదు. కానీ మిగతా దేశాలతో పోలిస్తే మనం కొంత బెటరే. ఇంగ్లాండ్ దేశంలో బయటికి వెళ్ళి రోడ్డు మీద పబ్లిక్గా ప్రార్థన చేయండి, వెంటనే అరెస్ట్ చేస్తారు, అస్సలు ఒప్పుకోరు. మనం బయట రోడ్డు మీదకి వెళ్ళి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఏదో పిచ్చోడు అనుకుంటారు, ఎవరు మనల్ని అరెస్ట్ చేయరు. అవునా? ఆ దేశాల్లో పరిస్థితులు అలాగున్నాయి. హింసలు వస్తాయి, రావాలి హింసలు. అప్పుడే నిజమైన క్రైస్తవుడు ఎవరో తేలుతుంది, నిజమైన సంఘం ఎవరో అప్పుడే తేలుతుంది. స్ఫురణ సంఘం హింసల గుండా వెళ్తుంది. నెంబర్ 1 పావర్టీ, పేదరికము. నెంబర్ 2 పెర్సిక్యూషన్, హింసల గుండా వెళ్తుంది. అయినా సంఘము నిలబడింది. అమ్మ, అర్థమవుతుంది కదా? మీ గ్రామాల్లో మీకు భర్తల ద్వారా, మీ బంధువుల ద్వారా, మీ ఇరుగు పొరుగు ద్వారా నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, ఆ విధంగా ఈ విధంగా మిమ్మల్ని దూషిస్తారు. మిమ్మల్ని ఎవరు చంపడం లేదు, మిమ్మల్ని ఎవరు కాల్చడం లేదు, మిమ్మల్ని ఎవరిని జైల్లో వేయడం లేదు. వాళ్ళని చంపేవారు, కాల్చేవారు, మిమ్మల్ని ఏదో తిడుతున్నారు. దానికే పెద్ద ఫీలింగ్లు ఏమీ పెట్టుకోవద్దు. అమ్మో మాకు శ్రమలు వస్తున్నాయి. ఏం శ్రమలు వస్తున్నాయి? ఇవి పెద్ద శ్రమలా? అవతల కూడా మనల్ని తిడితే పెద్ద శ్రమ. ఈ శ్రమలే కాదు, ఈ శ్రమలే కాదు. నేను ఉద్యోగం చేసినప్పుడు చాలా కఠినంగా ఉండేవాడిని, అంటే చాలా మూర్ఖంగా ఉండేవాడిని. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాడిని, ప్రిన్సిపాల్గా. రకరకాలుగా అనుకునేవాళ్ళు, ఎవరిని పట్టించుకునేవాడిని కాదు, ఎవరిని పట్టించుకునేవాడిని కాదు. నా వెనక బోల్డ్ గోతులు తవ్వుతూ ఉండేవాళ్ళు, అన్నీ మర్చిపోయేవాడిని. సింహంలాగా ధైర్యంగా వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే క్రైస్తవుడిగా మన వెనకాల ఎప్పుడూ వ్యతిరేకతలు ఉంటాయి. దానియేలు లాంటోడికే వ్యతిరేకత వచ్చింది, సింహాల గుహలో వేశారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు లాంటోడికి వ్యతిరేకతలు వచ్చినాయి, అగ్నిగుండంలో వేశారు. అపోస్తలులందరికీ వ్యతిరేకతలు వచ్చినాయి, వాళ్ళు ప్రాణాలు త్యాగంగా పెట్టారు. అవసరమైతే గుహల్లోంచి విడిపిస్తాడు, అవసరమైతే అగ్నిగుండంలోంచి విడిపిస్తాడు, అవసరమైతే ప్రాణ త్యాగాన్ని కూడా దేవుడు అనుమతిస్తాడు. దేనికైనా క్రైస్తవుడు సిద్ధం అవ్వాలి. అదే క్రైస్తవత్వం అంటే. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పడం సులువే, అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పడం చాలా కష్టం. స్ఫురణ సంఘము హింసల గుండా వెళ్ళింది, కానీ నిలబడ్డారు. పేదరికం గుండా వెళ్ళింది, నిలబడ్డారు. పావర్టీ, పెర్సిక్యూషన్. 3వది ప్రిజన్ అంటాం, 10వ వచనంలో ఉంటుంది. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. జైలు, చెర అంటే జైలు. నిజంగా జరిగింది. స్ఫురణ సంఘంలో చాలామంది విశ్వాసుల్ని ఆ రోజులు జైల్లో వేసేవాళ్ళంట. మీకు తెలుసా, ఆ రోజుల్లో జైలు వేరే, ఈ రోజుల్లో జైలు వేరే. ఈ రోజుల్లో జైల్లోకి వెళ్తే ఏదో మొత్తానికి కొంచెమో ఎక్కువ 3 పూట్ల భోజనం పెడతారు.
ఈ రోజుల్లో జైల్లోకి వెళ్తే, జైల్లోకి వెళ్ళి పరీక్షలు రాసి పాస్ అయిన వాళ్ళు ఉంటారు. జైల్లోకి వెళ్తే ఏదో ఒక పని చెప్తారు, కార్పెంటరీనో పెయింటింగ్నో ఏదో. ఈరోజు జైల్లోకి వెళ్ళడమే చాలామందికి క్షేమం. ఎందుకంటే మంచి భోజనం ఉంటుంది, మంచి సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఆ రోజుల్లో జైలు అంటే చావే, బయటకు వచ్చే అవకాశం లేదు. రోమా చెరసాలలు అంటే ఇక మరణమే అంతిమం, విడుదల అనేది లేదు. మన జైల్లో ఎంత సుఖంగా ఉంటారో. ఏముంది, 3 నెలలు ఉంటే ఏదో ఒక రకమైన బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చేస్తారు. భారతదేశంలో మరీ సులువుగా ఉంటుంది. రోమా చెరసాలలో అంటే బయటకు వచ్చే అవకాశం లేదు, మరణమే అంతిమముగా ఉంటుంది. జైల్లోకి వెళ్తే అంతిమంగా మరణం. చెరలో చాలామంది క్రైస్తవులు వేసేసారు ఆ రోజుల్లో. మనలో ఎవరైనా యేసు ప్రభు కొరకు జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెయ్యొద్దండి. నేను వెళ్ళలేదు, ఎవరూ వెళ్ళలేదు. మరి మనకు వచ్చిన కష్టాలు ఏంటంటే, స్ఫురణ సంఘం ఎన్ని కష్టాలు గుండా వెళ్తుందో చూడండి. యేసు ప్రభు నిమిత్తం వాళ్ళు చెరసాల్లో వేయబడ్డారు, వేయించబోతున్నారు. 10 దినములు శ్రమ కలదు. 10 దినములు అంటే అర్థం ఏంటంటే, రోమా చక్రవర్తుల కాలంలో 10 రకాలైన హింసలు వచ్చినాయి. వాటిని నేను చెప్పను కానీ 10 రకాలైన హింసల కాలం రోమీయుల కాలంలో. ఒక హింసకు మించి మరొక హింస, ఒక హింసకు మించి మరొక హింస. భయంకరం. రోమీయులు హింసించే విధానం చెప్పాను కదా. అలాగా ఉన్న మనిషిని బ్రతుకున్నట్టుగా ఆ మనిషిని నిప్పు పెట్టి కాల్చేయడం, ఉన్న మనిషిని బ్రతికుండగా వ్యాక్స్ అంటాం, అంటే మైనము వేసేసి డ్యూటీలుగా కాల్చడం. మనిషి మీద మైనం వేసేసి నిప్పంటిస్తే ఏముంటుంది, మనిషి వెలుగిస్తాడు డ్యూటీలుగా. ఆ రోజు కాలిపోతున్న మనిషే వాళ్ళకి లైటింగ్ అంట. ఒక మనిషి కాలిపోతుంటే వచ్చే వెలుతుల్లో రోమా అధికారులు సంతోషించేవాళ్ళంట. ఎంత భయంకరమో. బ్రతుకుండగానే మనుషుల్ని సింహాలకి ఆహారంగా వేసేస్తూ ఉంటే, బ్రతుకుండగానే మనుషుల్ని సింహానికి ఆహారంగా వేసేస్తూ ఉంటే, సింహాలు ఆ క్రైస్తవుల మీద పడి చీల్చి తింటూ ఉంటే దూరం నుంచి చప్పట్లు కొట్టి కేకలు వేసేవారంట, విజిల్లు వేసేవారంట. అది ఆట వాళ్ళకి, అది వాళ్ళకి ఆట. ఇవి జరిగినాయి రోమా చక్రవర్తుల కాలంలో. అటువంటి భయంకరమైన హింసల్లో, చెరసాల్లో కూడా సంఘము, విశ్వాసులు దేవుని కొరకు నిలబడ్డారు. వాళ్ళు ఎక్కడా తొలగిపోలేదు. స్నేహితులారా, అర్థం చేసుకోండి, మనకు వస్తున్న వ్యతిరేకతలు, మనము ఎదుర్కొంటున్న వ్యతిరేకతలు, ఇవి ఎదుర్కోవడం కొన్నిసార్లు కష్టమే అనుకోవచ్చు. వాళ్లతో పోలిస్తే మనము ఎదుర్కొంటున్నవి చాలా చాలా స్వల్పము. వన్ వే ఇట్ ఈజ్ నథింగ్, స్వల్పము. ఇవి అసలు హింసలు అనడానికి ఆ పదమే మనకు వచ్చే కష్టాలు మనం వాడకూడదు. హింసలు అనే పదమే వాడకూడదు. ఎందుకంటే హింసలు అంటే అవి, నేను చెప్తున్నాను కదా, మనిషిని నిలువున చీపురు పుల్ల చీల్చినట్టుగా మనిషిని చీల్చేసేవాళ్ళు. భార్య ఎదుగా భర్తని చర్మం ఒలిచేసేవాళ్ళు. పేతురు విషయంలో అదే జరిగింది, తెలుసు కదా. పేతురు భార్యను ముందు చంపారంట. పేతురు ఎదురుగానే సొంత భార్యని చంపుతూ ఉంటే భర్తగా ఏం చేస్తాడు? పేతురు అన్నాడంట, ప్రభువుని జ్ఞాపకం చేసుకుని కళ్ళ ఎదురుగా భార్యని చర్మము, ఏదో కోడి చర్మం వదిలేసి బ్రాయిలర్ చికెన్ని చర్మం ఒలిసేసి ఎలాగుంటాం, అలాగే భార్య చర్మం ఒలిసేస్తూ ఉంటే ఎలాగుంటుంది? ఆ రోజుల్లో హింసలు అవి వింటేనే గగురుపాటు, వింటేనే భయం వస్తుంది. వాటితో పోల్చుకుంటే మనం ఎదుర్కొంటున్న హింసలు, శ్రమలు అస్సలు లేవు. ఆ నైజీరియా దేశంలో ఇప్పుడు కూడా క్రైస్తవుల్ని మాకుమ్మడిగా క్రైస్తవులన్నీ పెట్టి షూట్ చేసి చంపేస్తున్నారంట. నైజీరియా దేశంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు. ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులు హింసించబడుతున్నారు. లేదు అని అనడం లేదు. అయితే మన దక్షిణ భారతదేశంలో మన ప్రాంతాల్లో వ్యతిరేకతలు ఉన్నవి, కానీ ఆ రోజుల్లో చెప్పినంత వ్యతిరేకతలు లేవు. ఏదో దేవుని కృప ద్వారా బాగానే ఉన్నాం, ఏదో కాస్త సంపాదించుకుంటున్నాం ఇల్లు వాకల్ని. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, వాళ్ళు హింసల గుండా వెళ్ళారు, వాళ్ళు చెరలో ఉన్నారు.
కానీ నమ్మకంగా ఉన్నారు. అందుకే నా సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అభినందిస్తూ శబాష్ అంటున్నాడు. శబాష్ అంటున్నాడు. అని అంటున్నాడు, నువ్వు నమ్మకంగా ఉండు, అలాగే నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఆ సంఘము గురించి ఏది నెగటివ్గా ప్రతికూలంగా దేవుడు మాట్లాడడం లేదు. ఆ సంఘానికి డబ్బు లేదు, ఆ సంఘంలో ఐశ్వర్యవంతులు లేరు, అంతా పేదరికమే, అన్నీ హింసలే, అన్నీ చెరసాల్లో వేయడమే. అయినా ఆ సంఘము దేవుని దృష్టిలో గొప్ప సంఘముగా ఉంది. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఏదో బంధువులు, స్నేహితులు, భర్తలు వాళ్ళు ఏదో సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. పెద్దగా దాని గురించి విచారించదు. దులుపుకోండి. క్రైస్తవులకు కొన్నిసార్లు కొన్ని లక్షణాలు ఉంటాయి. దులిపేసుకుని వెళ్ళిపోయే లక్షణం ఉండాలి మనకి. దులిపేసుకుని ఏవో అంటూ ఉంటారు, స్పందించొద్దు, తిట్టు తిట్టవద్దు, మౌనంగానే ఉండాలి. సైలెన్స్ ఈజ్ పవర్ అంటాం. మౌనంలోనే ఉంది శక్తి అంతా. తిరగబడద్దు, నన్ను ఎందుకు అంటున్నావు అని అనొద్దు, వాదనలకు దిగొద్దు, మాకు హక్కులు ఉన్నాయి అని అనొద్దు. మౌనంగానే ఉండాలి, దాంట్లోనే శక్తి ఉంది. స్ఫురణ సంఘానికి 3 లక్షణాలు ఉన్నవి. దేవుని దృష్టిలో వాళ్ళు ధనవంతులు, ఆధ్యాత్మికంగా ధనవంతులు. స్నేహితులారా, ఈ మాట మనం అందరము వంట పెట్టుకుందాము. మనం దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండాలి. భౌతికంగా ఉంటే లేకపోయినా పర్వాలేదు, ఎలాగున్నారు. మన భక్తి జీవితంలో ఐశ్వర్యం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అయినను ఆ బలాధిక్యము మా మూలమైంది కాక దేవునిదే ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఇవి మంటి ఘటాలు, ఎందుకంటే దేవుడు నేల మంటి నుంచి చేశాడు కాబట్టి. చూడడానికి అందంగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది మంటి ఘటము. దేవుని దృష్టిలో మంటి ఘటము. కానీ దీంట్లో మహిమైశ్వర్యం పెట్టాడంట. ఏంటి మహిమైశ్వర్యం అంటే? క్రీస్తును గూర్చిన జ్ఞానము అనే మహిమైశ్వర్యం పెట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాము అంటే అమ్మ అర్థం చేసుకోండి, మీలో ఏముంది? ఐశ్వర్యం ఉంది. మీ ఇల్లు పెద్దగా లేకపోవచ్చు, మీ ఇంట్లో అన్ని వస్తువులు లేకపోవచ్చు, కానీ యేసు మీలో ఉన్నాడంటే మీరు ఐశ్వర్యవంతులే. మంటి ఘటములో ఐశ్వర్యం ఉంది. యేసును కలిగిన వాళ్ళు ఐశ్వర్యవంతులే. ఒక దగ్గర ఎక్కడో ఈ మాట అన్నాను నేను, ఏదో మీటింగ్లో. నాకున్నది ముఖేష్ అంబానీకి లేదు, ముఖేష్ అంబానీకి ఉన్నది నాకు లేదు. ఆయనకున్న డబ్బు నాకు లేదు, కానీ నాకున్న క్రీస్తు ఐశ్వర్యం ఆయనకి లేదు. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు? ఎవరి కాళ్ళే గొప్పోళ్ళు. నాకు నేనే గొప్పోడిని. మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? నాకు తక్కువ ఉందని నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? నాకున్నది ఆయనకి లేదు, ఆయనకున్నది నాకు లేదు. మనము ఐశ్వర్యవంతులమే, ఎందుకంటే క్రీస్తుని కలిగిన వారమే. అలాగ ఉండాలి, సంతోషంగా ఉండాలి, దిగాలుగా ఉండకండి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఐశ్వర్యవంతులు. వీఆర్ ద రిచెస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. యేసుని నమ్మిన వాళ్ళు ప్రపంచంలోనే జ్ఞానవంతులు. యేసుని నమ్మిన వాళ్ళు ప్రపంచంలోనే ఐశ్వర్యవంతులు. ఎందుకంటే మన దేవుడు జ్ఞానవంతుడు, మన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఎవరితో పోల్చుకోవద్దు. స్ఫురణ సంఘానికి ఈ 3 లక్షణాలు ఉన్నవి. తర్వాత ఫిలదెల్ఫియా సంఘం గురించి చెప్తాను చూడండి. ఆ 3వ అధ్యాయం మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా సంఘము గురించి కూడా దేవుడు 3 మంచి తలంపులు ఆ సంఘము గురించి చెప్తున్నాడు. మొదటిది అంటున్నాడు కూడా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. అంటే 4వది ఆ సంఘం విషయంలో మొదటిది. ఫిలదెల్ఫియా సంఘము శక్తి తక్కువ. అంటే వాళ్ళు కూడా పేదరికంలో ఉండొచ్చు, వాళ్ళకి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. నీకున్న శక్తి తక్కువ. బహుశా ఆ సంఘములో బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు లేరు, ఆ సంఘములో పరపతి ఉన్నవాళ్ళు లేరు, ఆ సంఘములో పెద్దగా ధనవంతులు ఉండకపోవచ్చు, ఆ సంఘములో బాగా చదువుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు. నీకున్న శక్తి తక్కువ. యువర్ పొటెన్షియల్ ఈజ్ వెరీ లో.
విశ్వాసులంగా మనం ఆలోచన చేస్తే మన శక్తి కూడా తక్కువే అవ్వచ్చు. మీరు అనుకోవచ్చు, నాకు పెద్దగా వెనక బ్యాక్గ్రౌండ్ లేదని, నాకు పెద్దగా వెనక ఆస్తిపాస్తులు లేవని, నాకు పెద్దగా వెనక మిగతా వాళ్ళకు ఉన్నట్టుగా లేవని మీరు అనుకోవచ్చు. మన శక్తి తక్కువ అవ్వచ్చు, మన బ్యాక్గ్రౌండ్ తక్కువ అవ్వచ్చు. దేవుని దృష్టిలో అవేమీ పట్టించుకోవలసిన పని లేదు. ఫిలదెల్ఫియా సంఘం గురించి అన్నాడు, నాకు తెలుసు నీ క్రియలు, నీకున్న శక్తి కొంచెమైనా సరే, కొంచెము. వారి సామర్థ్యం తక్కువ. బహుశా ఫిలదెల్ఫియా సంఘంలో బాగా పాటలు పాడేవాళ్ళు లేకపోవచ్చు, ఫిలదెల్ఫియా సంఘంలో బాగా వాక్యాన్ని బోధించేవాళ్ళు లేకపోవచ్చు, ఫిలదెల్ఫియా సంఘానికి పెద్ద మందిరం లేకపోవచ్చు. నీకున్న శక్తి కొంచెము అంటే ఇవన్నీ వస్తాయి. నువ్వు అన్నిట్లో చిన్నగానే ఉన్నావు. ఫిలదెల్ఫియా సంఘమా, చిన్న సంఘం అవ్వచ్చు, శక్తి తక్కువ అవ్వచ్చు అంటే అలాగని పెద్దగా ఉండడానికి తప్పేమీ కాదు. ఆ సంఘము గురించి దేవుడు అంటున్నాడు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు వ్యక్తిగతంగా, నేను దేంట్లో అన్నిట్లో తక్కువే, నాకు పాటలు పాడడం రాదు, ప్రార్థన చేయడం రాదు, పెద్దగా నేను దేవునికి ఏమీ చేయలేకపోతున్నాను, నేను పెద్దగా ఇతరులు పట్టించుకునే స్థితి నాకు లేదు, నాకు పెద్దగా పేరు ప్రఖ్యాతి, ఏదో అనామకుడిని అనామకురాల్ని, నా శక్తి తక్కువ అని మీరు అనుకోవచ్చు. ఏమీ పర్వాలేదు. ఫిలదెల్ఫియా సంఘం యొక్క శక్తి, ఆ విశ్వాసుల శక్తి తక్కువ. వాళ్ళకి చెప్పుకోదగా సామర్థ్యాలు ఏమీ లేవు. ఉన్నా తప్పు లేదు, లేకపోయినా తప్పు లేదు, ఏమీ లేదు. ఆ రోజున అపోస్తలుల కాలంలో పేతురు, యాకోబు, యోహాన్లు, ఆ మొదటి శతాబ్దంలో సంఘం, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 42 నుంచి మీరు చూస్తే, మొదటి శతాబ్దంలో సంఘానికి మనకున్నవి చాలా లేవు తెలుసా. ఆ సంఘానికి మందిరాలు లేవు, ఇంట్లోనే కూడుకునేవాళ్ళు, ఇంటి అరుగు మీదే ఆరాధనలు జరిగేవి. రెండవది, ఆ సంఘానికి టెక్నాలజీ లేదు. మనకి ఎంత టెక్నాలజీ ఉందో అంటే జ్ఞానం అభివృద్ధి చెందింది. ఆ రోజుల్లో మైక్ సిస్టాలు లేవు, లైటింగులు లేవు, ఏమీ లేవు. మనకు బల్ల ఇవ్వడానికి వెండి పాత్రలు ఉన్నాయి, వాళ్ళకి బల్ల ఇవ్వడానికి మట్టి పాత్రల్లో ఏవో పాత్రలు ఉండేవి తెలుసా. ఆ రోజున ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ పేదోళ్ళు. ఎక్కువ మంది ఎవరో చెప్పమంటారా, బానిసలు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు లేరు, బానిసలు. ఏదో కొంతమంది ఐశ్వర్యవంతులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తిని తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తే అపోస్తులు దాన్ని సమిష్టిగా అందరికీ పనిచేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఉంచుకునేవాళ్ళు కాదు. పేద సంఘము, పెద్ద చదువుకున్న వాళ్ళు లేని సంఘము, పెద్దగా ఉద్యోగాలు చేసేవారి సంఘము కాదు, మందిరాలు లేని సంఘము, టెక్నాలజీ లేని సంఘము, కానీ ప్రపంచాన్ని తలకిందులు చేసిన సంఘం అది. అర్థమైందా. మనం అనుకుంటా ఇవన్నీ ఉంటే ఏదో చేసేస్తాం అనుకుంటా, ఇవన్నీ ఉండడం ద్వారానే ఏమీ చేయలేకపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఇవి ఉండడం తప్పేమీ కాదు, కానీ ఇవే మనం కొన్నిసార్లు అనుకుంటా, పెద్ద వెహికల్ ఉంటే సేవ బాగా చేయొచ్చు అనుకుంటా. వెహికల్ లేకపోతే సేవ చేయలేమా? ఏంటో మనకు తెలియడం లేదు ఈ రోజున క్రైస్తవులు. మనకంటే మీకు కాదు, ఈ క్రైస్తవత్వానికి ఏమీ తెలియడం. వాళ్ళకి ఏమీ లేని కాలంలో ప్రపంచాన్నే తలకిందులు చేశారు. పేతురు ఒక ప్రసంగంతో 3000 మంది రక్షించబడ్డారు, మరొక ప్రసంగంతో 5000 మంది రక్షించబడ్డారు. మనం ఒక ప్రసంగం చేసినా ఒక్కడూ రక్షించబడ్డం లేదే. మొదటి శతాబ్దపు సంఘము, దేవుడు తప్ప వారికి ఏమీ లేదు, కానీ దేవుడు కొరకు గొప్పగా జీవించారు. వాళ్ళు రోమా సామ్రాజ్యాన్ని తలకిందులు చేశారు. వాళ్ళకున్న సామర్థ్యము తక్కువ. చేపలు పట్టేవాళ్ళు వాళ్ళందరూ బెస్తవారు, వాళ్ళే నడిపించారు సంఘాన్ని. స్నేహితులారా, అర్థం చేసుకోండి. అందుకని ఫిలదెల్ఫియా సంఘం గురించి అంటున్నాడు దేవుడు, నీకున్న శక్తి కొంచెమే, అయినా బాధపడకు. మన సామర్థ్యాలు తక్కువ అవ్వచ్చు, అయినా బాధపడకండి. తర్వాత అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని. రెండవది, ఫిలదెల్ఫియా సంఘము సామర్థ్యం తక్కువ, కానీ వాక్యము గైకొనిటిలో గొప్ప సంఘం.
ఫిలదెల్ఫియా సంఘం వాక్యానికి లోబడే సంఘము. ఆ వాక్యమును గైకొని ఏమీ లేదు అని వాళ్ళు ఎప్పుడూ విచారిస్తూ ఉండలేదు. ఉన్న దాంట్లోనే వాళ్ళు దేవుని వాక్యాన్ని గైకొన్నారు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే సంఘము, విశ్వాసులు ప్రాథమిక స్థాయిలో చాలా బాగా ఉంటాం, అన్నీ వచ్చే కొలది దేవునికి దూరం అయిపోయే పరిస్థితి వస్తుందేమో. ఫిలదెల్ఫియా సంఘం అంటాడు, నీ సామర్థ్యం తక్కువ, నీ తలాంతులు తక్కువ, నీ బ్యాక్గ్రౌండ్ తక్కువ, కానీ నువ్వు నా వాక్యమును మాత్రము గైకొంటున్నావు. స్నేహితులారా, వాక్యాన్ని వింటున్నాము లేక ఆలకిస్తున్నాము, మన వాక్యాన్ని గైకొనాలి, ఆచరించాలి. వాక్యాన్ని ఆచరించాలి అనగా వాక్యానికి లోబడాలి. బండ మీద కట్టబడిన వాళ్ళు ఎవరంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యువారు. అంటే గైకొనిన వారే బండ మీద కట్టబడిన వాళ్ళు, కేవలం మాటలు వినేసేవాళ్ళు బండ మీద కట్టబడిన వాళ్ళు కాదు. ఆ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, బలులు కన్నా దహన బలుల కన్నా యెహోవా మాట వినుట శ్రేష్టము. దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏమిటంటే ఒబీడియన్స్, విధేయత. వాక్యాన్ని వింటాం, కానీ దేవుడు అంతిమముగా మన నుంచి కోరుకుంటుంది ఏమిటంటే వాక్యమును గైకొనాలి, వాక్యానికి లోబడాలి. ఫిలదెల్ఫియా సంఘము వాక్యమునకు లోబడిన సంఘము. ఇన్ని వాక్యాలు మనం వింటున్నాము కదా, ప్రతి వారం వెంబడి వాక్యాలు వింటున్నాం. ప్రతి నెల మీకు కూడికలు, ప్రత్యేక కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని అవకాశాలు దేవుడు సంఘము ద్వారా, పెద్దల ద్వారా మీకు అనుగ్రహిస్తున్నాడు. మనము లోబడే విషయంలో ఎదుగుతూ ఉన్నామా? ఒకరోజు కాకపోయినా మరొక రోజైనా లోబడాలి. ఏదో ప్రేమించే విషయంలో ఇక నుంచి నేను అలా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా? బోధ విషయంలో ఇక నుంచి అలా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడా? లోకం విషయంలో నేను దూరంగా ఉండాలి, రాజీ పడకూడదని నిర్ణయం తీసుకున్నారా? లోబడాలి కదా. ఈరోజు కాకపోతే రేపైనా లోబడాలి, రేపు కాకపోతే తర్వాత రోజైనా లోబడాలి. ఏదో ఒక రోజున దేవుని వాక్యానికి ఏం చేయాలి? మనము లోబడిపోయి జీవిస్తూ ఉండాలి. అలాగూ వినేవారిగానే, ఆలకించేవారిగానే జీవితాంతం ఉంటే, లోబడకపోతే ఎంత విని ఆలకించిన ప్రయోజనము లేదు. ఫిలదెల్ఫియా సంఘము వాక్యమును గైకొనిన సంఘం. దేవుడు విధేయత కోరుకుంటున్నాడు. ఇది రెండవది లేక ఐదవది. సామర్థ్యం తక్కువ ఉంది కానీ విధేయత ఎక్కువగా ఉంది. ఆరవది చూస్తే నా నామమును ఎరుగననలేదు. ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే యేసు నామము కొరకు జీవించిన సంఘం. మేము క్రైస్తవులమని ధైర్యంగా చెప్పుకున్న సంఘం, మేము క్రైస్తవులమని ధైర్యముగా జీవించిన విశ్వాసులు. ఈ లోకములో నేను క్రైస్తవుడిని, నేను యేసు ప్రభు బిడ్డని అంటే ఉగురుకునే ప్రకటన చేస్తూ వెళ్ళమని కాదు. ఎవరైనా అడిగితే మీరెవరు అంటే మేము క్రిస్టియన్స్మి అని చెప్పాలి, నేను క్రైస్తవుడిని అని చెప్పాలి. ఫిలదెల్ఫియా సంఘం అంట గైకొని నా నామము ఎరుగననలేదు అంటే యేసు నామము కొరకు జీవించిన సంఘం, ప్రభు యేసుక్రీస్తు నామమును ధరించిన సంఘం, ఆయన నామం పేరిట జీవించిన సంఘం, క్రిస్టియన్ అని జీవించారు. ఆ కాలంలో చూడండి, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనము. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొదటి శతాబ్దంలో, ఈ మాట జాగ్రత్తగా వినండి, అంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవుడు అనే పేరు హేళన కొరకు పెట్టేవాళ్ళు. అరే వీళ్ళు క్రైస్తవులు రా అని హేళన చేయడానికి, అవహేళన చేయడానికి పెట్టేవాళ్ళు. క్రైస్తవుడు అంటే చిన్నచూపు. ఇప్పుడు మనమందరం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం.
కానీ ఆ కాలంలో క్రైస్తవుడు అంటే హేళనతో కూడిన పదం, అది అవమానంతో కూడిన పదం. వాళ్ళందరూ యేసు ప్రభు శిష్యులుగా పిలువబడ్డారు. కొంతమంది వాళ్ళని హేళన చేయడానికి వీళ్ళు క్రైస్తవులు అనేవాళ్ళు. అంటే హేళన, హ్యూమిలియేషన్. ఆ కాలంలో ఉంది ఈ సంఘం. కానీ దేవుడు అంటున్నాడు ఈ సంఘ విశ్వాసుల్ని, మీరు నా నామమును ఎరుగననలేదు, మీరు నా నామమును ధరించిన వారు. అంటే క్రైస్తవులుగా జీవించిన వారు. క్రిస్టియన్గా ఉండాలి. మన పేర్లు కూడా అవకాశం వస్తే క్రిస్టియన్స్ నేమ్స్ పెట్టండి, పేర్లు పెట్టండి. మీరు ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మీరు మొదటి తరము క్రైస్తవులైతే సరే మంచిది, కానీ రెండో తరం క్రైస్తవులైతే క్రైస్తవ పేర్లు పెట్టండి మీ పిల్లలకి. బైబిల్లో ఎన్ని పేర్లు లేవు? క్రైస్తవ పేర్లు. అంటే మీ పేరును బట్టి అయినా కనీసం క్రైస్తవుడు అనుకోవాలి. అంటే పేరును బట్టే క్రైస్తవులు అయిపోతారా అని నేనేం అన్నం, కానీ జీవితం ముఖ్యము. మీరు మొదటి తరములో క్రైస్తవులు అయితే మీ పేర్లు మీ తల్లిదండ్రులు పెడతారు, వారు దేవుని నమ్ముకోలేదు. కానీ మీరు క్రైస్తవులుగా మారిన తర్వాత మీకు బిడ్డలు పుడతారు, వాళ్ళకి మీరు ఏ పేర్లు పెడుతున్నారు? క్రైస్తవ పేర్లు పెట్టచ్చు. ఈ రోజులో కొంతమంది క్రైస్తవులు చాలా తెలివైన వాళ్ళు, అసలు భూమి మీద చాలా తెలివైన వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు అండి. అటు కాదు ఇటు కాదు అన్నట్టుగా పేర్లు పెడుతున్నారు. ఆనంద్ అని పెడుతున్నారు. అంటే ఇది క్రైస్తవుడో తెలియదు, హిందువుడో తెలియదు. అంటే ఆనందం పెట్టుకోవడం తప్ప అనడం లేదు. ఏంటి బ్రదర్ ఈ పేరు పెట్ట ఆనందం అంటున్నారు. అబ్బో చాలా తెలివైన వాడు నువ్వు. అంటే ఎవరికి దొరికిపోకూడదనే, ఎవరిదో అంటే మధ్యస్థ స్థాయి. అంటే మన పేరును బట్టి వీళ్ళు క్రైస్తవులని ఎక్కడ అనేసుకుంటారేమో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. డిప్లొమసీ అంటాం దీన్ని, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా పేర్లు పెట్టుకుంటున్నారు. మంచి క్రైస్తవ పేరు బోర్డు ఉంటాయి, వేల కొలది లక్షల కొలది పేర్లు ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను, పేరులోనే క్రైస్తవత్వం ఉందని నేనేమీ చెప్పను. పేరు పెట్టుకోవడంలోనే క్రైస్తవులు. మందిరంలో ఈ మధ్యన రాము అనే బ్రదర్కి ఎంగేజ్మెంట్ జరిగింది. తనకి నేనే బాప్తీసం ఇచ్చాను. ఆ అమ్మాయిని చేసుకోబోతున్న ఆ పాస్ట్ గారు అడిగారంట, మరి నీకు పేరు మార్చలేదా అని అడిగారంట. నీ పేరు రాము కదా అంటే, మా పాస్ట్ గారు పేరుకు సంబంధం లేదు, జీవితం మారితే మంచిదని అన్నాడండి. నా గురించి చెప్పాడంట. పేరు మార్చడంలో ఏముంది? జీవితం మారకపోతే రాము తీసేసి ఏదో పేతురు అని పెట్టామనుకోండి, అంటే నిజంగా పేతురు అయిపోతాడా జీవితం లేకపోతే? సో నేనేదో పేరు మార్చుకోవడం అంటే అలాగే అనడం లేదు. జీవితం ముఖ్యమైంది. అయితే ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను. రెండో తరములో క్రైస్తవులు, మనము క్రీస్తుకి సంబంధించిన వారిమి. ఒక ముస్లింను చూడండి, పేరును బట్టి వీళ్ళు ముస్లింలని చెప్పగలమా లేదా? కానీ క్రైస్తవుల్ని పేరు బట్టి వీళ్ళు క్రైస్తవులో తెలియదు, హిందువులో తెలియదు. కొంతసేపు మాట్లాడిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారంటే అప్పుడు ఓహో మీరు క్రైస్తవులా అని అర్థమవుతుంది. మళ్ళొకసారి చెప్తున్నాను, మొదటి తరములో ఈ అవకాశం ఉండదు. మొదటి తరములో ఈ అవకాశం ఉండదు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు యేసు ప్రభువు నమ్ముకోలేదు కాబట్టి. కానీ మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మీరు బిడ్డలను కన్నారు. మీ బిడ్డలకి క్రైస్తవ పేర్లు పెట్టడంలో తప్పేముంది? బైబిల్లో అందమైన క్రైస్తవ పేర్లు ఉన్నాయి, అమ్మాయిలకి అబ్బాయిలు. జెమియమ్మ ఎవరు? ఆ పేరును బట్టి ఆమె క్రిస్టియన్ అని తెలిసిపోయింది. మనం న్యూట్రల్గా పెట్టుకుంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం మనం. అబ్బో మనం చాలా జాగ్రత్త పనులు మేము. మళ్ళొకసారి చెప్తున్నాను, పేరులో ఏమీ లేదు, జీవితమే ముఖ్యమైంది. ఆ ఫిలదెల్ఫియా సంఘము నా నామమును ఎరుగననలేదు, క్రీస్తు కొరకు జీవించిన సంఘం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో చెప్తున్నాను. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించిన వాడు. హూ బేర్స్ క్రైస్ట్ ఈజ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించిన వాడు. పేరే ముఖ్యం కాదు, జీవితం అన్నిటికంటే ముఖ్యమైంది. అందుకని ఫిలదెల్ఫియా సంఘానికి 3 గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒకటి, సామర్థ్యం తక్కువ. పాపం వాళ్ళకి ఏ సామర్థ్యాలు లేవు దేంట్లో కూడా, కానీ వాక్యములో మంచి లోబడే సంఘము. అంతేకాదు దేవుని నామము కొరకు నిలబడిన సంఘము, ఆయన నామమును భరించిన సంఘము. ఆ స్ఫుర్ణ సంఘాన్ని ఫిలదెల్ఫియా సంఘాన్ని కలిపితే ఇప్పుడు 6 లక్షణాలు వచ్చినాయి. దేవుడు మెచ్చే సంఘానికి 6 లక్షణాలు ఉంటాయి. ఒకటి, పేదరికములో కూడా దేవునిలో ఉంటారు. రెండవది, హింసల్లో కూడా దేవునిలో ఉంటారు.
మూడవది చెరలాంటి పరిస్థితుల్లో కూడా దేవునిలో ఉంటారు. వారి సామర్థ్యం తక్కువగా ఉన్న దేవునిలో ఉంటారు. వాళ్ళు వాక్యానికి లోబడుతూ ఉంటారు. వారు క్రీస్తు కొరకు జీవిస్తూ ఉంటారు. క్రీస్తుని ఎరగననరు. మా దేవుడు యేసుప్రభు అని గట్టిగా చెప్పుకుంటారు. ఈ 6 లక్షణాలు స్పుర్ణ ఫిలదెల్ఫియా సంఘాలకు ఉన్నాయి. ఈ లక్షణాలు మనం చూస్తే ఈ రోజున దేవుడు మెచ్చే సంఘానికి ఈ లక్షణాలు అవసరం. ఈ 2 సంఘాలని కలిపి ఒక మాట చెప్తాను. ఈ 2 సంఘాలకి ఉన్నవి మిగతా 5 సంఘాలకి లేవు. 5 సంఘాలకి ఉన్నవి ఈ 2 సంఘాలకి లేవు. ఎవరి భక్తి వారిదే, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి జీవితం వారిదే. ఎవరితో పోల్చుకోలేదు. స్పుర్ణ సంఘం ఎప్పుడైనా లవొదికీయ సంఘంతో పోల్చుకుందా? స్పుర్ణ సంఘం ఎక్కడైనా ఆ ఎఫెసీ సంఘంతో పోల్చుకుందా? ఇవన్నీ ఆ రోజుల్లో 7 సంఘాలు చాలా దగ్గరలో ఉన్నాయి. 150 మైళ్ళ దగ్గరలోనే ఉన్నాయి. చాలా దగ్గర ఉన్నాయి. ఎవరికి వాళ్ళమే. దయచేసి అర్థం చేసుకోండి. మీ ఊర్లో చాలా సంఘాలు ఉండొచ్చు, మా ఊర్లో చాలా సంఘాలు ఉండొచ్చు. మనము ఎవరితోని పోల్చుకోకూడదు. మనమే, మన వ్యక్తిగత జీవితం, మన భక్తి జీవితం, మనము వాక్యంలో ఉన్నామా లేదా అని చూసుకోవాలి. వాళ్ళు వీళ్ళతో మనకి సంబంధం లేదు. ఎందుకంటే ఆ రోజున 7 సంఘాల్లో ఈ 2 సంఘాలే దేవుని కొరకు దేవుని మెప్పును పొందిన సంఘాలు. మిగతా 5 సంఘాలు దేవుని మెప్పును పొందలేదు. దేవుని శిక్ష వస్తాది అని కూడా ఆయన తెలియజేశాడు. మనం అలా జీవించాలి. ఆ స్పుర్ణ సంఘములాగా, ఫిలదెల్ఫియా సంఘములాగా ఈ 6 లక్షణాలు మనలో ఉంటే దేవుడు మెచ్చే సంఘముగా, దేవుడు మెచ్చే విశ్వాసులుగా మనం ఉంటాం. చూడండి, ఆ సంఘానికి ఈ 6 లక్షణాలు ఉన్నవి. చివరిలో 2 మాటలు చెప్తాను. దేవుడు ఆ సంఘానికి ఏమి వాగ్దానం చేస్తున్నాడంటే చూడండి, స్పుర్ణ సంఘానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నీకు జీవ కిరీటము ఇస్తానంటున్నాడు. నువ్వు పేదరికంలో ఉన్నావు, నువ్వు హింసల గుండా వెళ్తున్నావు, నువ్వు చెరలో ఉన్నావు, జాగ్రత్త, నమ్మకంగా ఉండు, నీకు బహుమానం జీవ కిరీటం ఇస్తానండి. దేవుని కొరకు జీవిస్తే బహుమానం ఉంది. ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు అంటాడు కదా, చూడండి 3వ అధ్యాయములో ఆయన తెలియజేస్తాడు. 9వ వచనములో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతనని తెలుసుకున్నట్లు చేసేదను. ఫిలదెల్ఫియా సంఘం గురించి అంటున్నాడు. నిన్నెవరైతే హింసించారో, నిన్నెవరైతే దూషించారో, ఓ ఫిలదెల్ఫియా సంఘమా, ఓ విశ్వాసులారా, మిమ్మల్ని ఎవరైతే దూషించారో, మిమ్మల్ని ఎవరైతే హింసించారో, ఎవరైతే మీ మీద అబద్ధాలు చెప్పారో, ఒకరోజు వాళ్ళందరినీ కట్టేసి మీ పాదాల దగ్గర పడేస్తాను అన్నాడు. ఒకరోజు వీళ్ళందరినీ ఎక్కడ తీసుకొస్తాడంట? మీ పాదాల దగ్గర పెడతాను. మన వ్యతిరేకులు, క్రైస్తవ వ్యతిరేకులు, క్రీస్తు వ్యతిరేకుల్ని దేవుడు ఒక రోజున కట్టేసి పాదాల దగ్గర పెడతాడు. ఆ సంఘానికి దేవుడు వాగ్దానం చేశాడు. ఒక రోజున క్రైస్తవ వ్యతిరేకుల్ని దేవుడు ఇదే చేయబోతున్నాడు. మనం ధైర్యం తెచ్చుకోవాలి, మనం ఆదరణ పొందాలి. ఒక రోజున వారందరికీ శిక్ష ఉంది. ఒక రోజున వాళ్ళు యేసు నామాన్ని ఒప్పుకుంటారు నోటితో, యేసు నామం ముందు వాళ్ళు మోకరిస్తారు ఖచ్చితంగా. ఒక రోజున వాళ్ళందరినీ మన ముందు కట్టేసి పడేస్తాడంట. ఆయన అంటున్నాడు కదా, చాలా మంచి మాట, ఇదిగో వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసి, సంఘానికి వ్యతిరేకుల్ని ఒక రోజున ఆయన కట్టేసి పాదాల దగ్గర పెడతాడు. ఆయన వారిని హ్యూమిలియేట్ చేయబోతున్నాడు, అవమానపరచబోతున్నాడు, హింసించబోతున్నాడు, లేక వారిని శిక్షించబోతున్నాడు. ఈ 6 లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుడు మెచ్చే సంఘముగా మనం ఉంటాం. 6 లక్షణాలని జ్ఞాపకం చేస్తాను. మొదటి లక్షణము, వాళ్ళు పేదరికంలో ఉన్నారు కానీ దేవునిలో ధనవంతులే. వాళ్ళు హింసల గుండా వెళ్తున్నారు కానీ దేవునిలో ధనవంతులే. వాళ్ళు చెరసాల్లో ఉంటున్నారు, దేవునిలో ధనవంతులే. వాళ్ళు సామర్థ్యం తక్కువే,
కానీ వారు దేవుని వాక్యానికి లోబడేవాళ్ళు. వాళ్ళు యేసుని ఎరగని వాళ్ళు కాదు, యేసుని ఎరిగిన వారుగానే సాక్షులుగా జీవించారు. ఈ లక్షణాలు మనము కలిగి ఉంటే దేవుడు మనల్ని, మన సంఘాన్ని కూడా అభినందిస్తాడు, మెచ్చుకుంటాడు. ఒక రోజున హింసించే వారందరినీ దేవుడు అవమానపరుస్తాడు. ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ఉన్న లక్షణాలు మనము కలిగి ఉండాలి. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహిస్తాడు.